ఇక ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. అది విషయం కాదు, ఒక అదృష్టం. అనంత ఏమనాలో కూడా తెలియట్లేదు. అంతటి అపురూపమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను మొన్న శనివారం రోజు స్వామివారికి పూజ చేసుకుంటూ ఉన్నానండి. ఆ రోజు పూజ చేసుకునే సమయంలో ఒక మంచి, అంటే నేను ఎప్పుడు చూడని రూపం అలా కనిపించింది. ఒక్క క్షణమే దేవుడు ఒక్కసారి మనసు నిండా నింపుకునే అవకాశం కూడా ఇవ్వలేదనుకుంటా. ఒక్క క్షణం అలా కనిపించి వెళ్ళిపోయింది అనమాట. అంతటి రూపం అనమాట. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు, కానీ ఈ నాకు కనిపించిన రకం చూసిన విధానం అంటే ఒక్క క్షణమే, అది పూర్తిగా కూడా లేదు, కానీ అది ఇప్పటికీ నిలిచిపోయింది మనసులో. అంటే ఒక మనిషిలాగా నామాలు, అంటే విష్ణుమూర్తి నామాలు పెట్టుకొని ముత్యాల దండ వేసుకొని ఉన్నారనమాట. బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు ఓన్లీ ఏం చేస్తారు, పంచ కట్టుకుంటారు, ఉత్తరీయం వేసుకుంటారు కదా, అలా వేసుకొని కనిపించారు. ఒక్క క్షణం. ఇంతవరకు ఆ రూపాన్ని నేను చూసిందే లేదు. ఫేస్ గుర్తుకొచ్చి రానట్టుంది ఇప్పటికీ, కానీ అనుభూతి మాత్రం చాలా చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం ఎవరం దేవుని చూడలేదు, మన అందరి ఇమాజినేషన్ ఎంతో అందంగా అలంకరించుకొని మనం వేసుకున్న ఫొటోస్ కదా అవి. నిజంగా నిజమైన దేవుళ్ళు నిజంగా అంతగా అలంకరించుకోరనుకుంటాను. అది నిజం అనేసి నేను ఎలా నమ్ముతున్నానంటే, రాముల వారి ఫోటో అంటే ఇప్పటికీ నిజంగా నిజమైన రాముల వారి ఫోటో ఇప్పటికీ ఉందంటండి. ఆయన ఎంత నార్మల్గా ఉన్నారంటే, నార్మల్ పర్సన్స్ మనలాగే అనమాట. ఒక బ్రాహ్మణుడు ఉంటారు కదా, వెనకాల హెయిర్ అది స్వచ్ఛంగా అనమాట, ఒక మనిషిలాగా ఉండి హెయిర్ అంత హెయిర్ ఉండదు, వెనకాల మాత్రమే కొంచెం హెయిర్ కట్ ఉంటుంది. మామూలుగా ఇంకా పంచ అలా ఉత్తరీయాలు వేసుకుంటారు కదా బ్రాహ్మణ్స్, అలా వేసుకొని ఉన్నారనమాట. విష్ణు నామాలు పెట్టుకొని ఉంటారనమాట. ఆ ఫోటో ఇప్పటికీ ఈ శక్తిపీఠాలు పెద్ద గురువులు ఉంటారు కదండి, వాళ్ళలో ఒకరి దగ్గర ఉందంట. అది ఎవరికి చూపించారంట మరి, కానీ మాటల ద్వారా మాత్రమే నేను విన్నాను అనమాట. అలాగా నాలాంటి నేను చాలా సామాన్యమైన భక్తురాన్ని. నాలాంటి వాళ్ళని ఆ స్వామి అనుగ్రహించి కనిపించారు. మీలో ఎంతోమంది దైవత్వం, ఎంతోమంది బాగా పూజలు చేస్తూ అలాంటి దర్శనాలు ఎన్నో కలిగిన వాళ్ళు ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళ అనుభవాలను వినాలనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే అమ్మవారి దర్శన భాగ్యం కూడా కలిగింది. అంటే చిన్న పాపలాగా కనిపించారు. అమ్మవారు కూడా ఏంటి తీర్థాలు పెట్టుకొని నగలేసుకొని అతిగా అలంకరించుకొని ఏం లేరండి, నార్మల్గానే ఉన్నారు. కాకపోతే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అలంకరించుకుంటాం కదా, అలా అనమాట. కొంచెం మాత్రమే అమ్మవారు కదా, అలంకారం కాస్త మాత్రమే ఉందన్నమాట. స్వామివారికి కూడా కానీ ఎక్కువ ఏది లేదు, ముత్యాల దండలు వేసుకున్నారు అంతే, నామం పెట్టుకున్నారు, అట్లా అనమాట. దేవుళ్ళు ఎక్కువగా అలంకరించుకోరేమో, మన ఇష్టం, మన ప్రేమ, మన ప్రీతితో ఎక్కువగా అలంకరించుకున్నట్లు అవన్నీ మనం పెట్టుకునే ఫొటోసే, కానీ నిజంగా భగవంతుని చూసిన ఫొటోస్ ఇంకో ఇలా ఉంటారు అని ఒక మనిషి కూడా ఎవరు ఇంతవరకు చూడలేదనుకుంటా. అది మాత్రం నిజం కదా. వాళ్ళ ఇలాంటి అనుభవాలను పంచుకోవాలని ఎంతోమందికి ఉంటుంది కదా, నాకు అలా అనిపించి మీ అందరికీ చెప్పానండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరూ ఇలాంటి అనుభవాలు ఎన్నో పొంది ఉంటారు. అలాంటి వాళ్ళ అనుభవాలను నాతో షేర్ చేసుకొని మీ ఆనందాన్ని నాతో కూడా పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.